మత్తు వదలరా 2 మంచి హిట్ అయింది, కల్ట్ ఫిల్మ్, జంజీ ఫిల్మ్, అండ్ రిపీటెడ్ గా ఓటీటీలో చూసిన సినిమా కూడా అయింది అది. ఇట్స్ లైక్ ఎప్పుడైనా బోర్ కొడితే చూసుకుందాం అనే టైప్లో ఆ ఫిల్మ్, కంఫర్ట్ ఫిల్మ్ అన్నట్టు ఫర్ యూత్, ఫర్ ఎవ్రీబడి. సో దాని తర్వాత మీరు ఏది చేద్దాం అనుకున్నారు, ఇది ఎందుకు చేశారు? దాని తర్వాత ఇంకొక స్క్రిప్ట్ ఒకటి వర్క్ చేశారు హీరోతో. తన నరేషన్ అది అయింది. అయిన తర్వాత ఏంటంటే ఆయన నెక్స్ట్ చేసే రిలీజ్ అయ్యేదానికి కొంచెం సిమిలారిటీస్ అనిపించాయి అనమాట దానికి ఆయనకి. సో ఇంకా వేరేది ఏమన్నా ఉంటే చేద్దాం అది ఇది అనుకున్నాం. సరే ఓకే అయింది. ఆయన మళ్ళీ ఇంకోటి వింటా అది ఇది అన్నారు. అందరూ మళ్ళీ కొన్ని సెట్ అవ్వాలి అనమాట. దాని తర్వాత కొంచెం ఇవి చేంజెస్ అవ్వాలి. సరే అప్పుడు ఈ స్క్రిప్ట్ ఒకటి చేద్దాం అన్న థాట్ వచ్చింది. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో ఫ్లైట్ సబ్జెక్ట్ ఇది. సో ఇది కొంతమంది యాక్టర్స్ అనుకున్నాం, ఒక మంచి థ్రిల్లర్ లాగా ఒక సీరియస్ ఫిల్మ్ చేద్దాం అన్న జోన్లో అనుకున్నాం అనమాట. సో అనుకుని అది అంటే ఒక ఫ్లైట్, సింగిల్ లొకేషన్, ఇలా కొన్ని వర్కౌట్ అవుతాయో లేవా, ఒక ఎంత కాదన్న ఒక ఎక్స్పెరిమెంటల్ జోన్ కాబట్టి అంత కీన్ రియాక్షన్స్ అవి రాలే అనమాట. సో చేయడానికి అది. సో అప్పుడు ఇంకా ఆలోచిస్తుంటే ఇంకా చెరి గారు MV3 చేద్దాం అన్నట్టు అన్నారు. నా వెంటనే అది చేయాలనిపించలేదు, ఇంకొకటి వేరేది ఏమన్నా చేద్దాం ఇది. ఇంకోటి ఏంటంటే అది MV3 అంటే నేను అనుకునే స్పాన్ స్కోప్కి ఇంకా టైం పట్టేలా ఉందన్నమాట అది. సో టైం పడుతుంది ఇది. సో ఇంకోటి చేద్దాం కొంచెం ఫాస్ట్గా అయ్యేటట్టు కానీ. సరే అప్పుడు నేను సత్యతో చేద్దామని నేను పిక్ చేసే ఐడియా. ఎవరు అందరూ షాక్ అయ్యి ఎవరు వద్దన్నారు అనమాట. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ అలా ఉండింది, అందులో సత్య అసలు ఎలా చేస్తాడు. సరే నేను అప్పుడు ఒక డైలాగ్ వర్షన్ రాసి నా అనుకున్నది నా రెడీ చేసా. ఓకే ఏ జోన్ వెళ్దాం. సో ఒక థ్రిల్లర్ కామెడీ కాస్త కామెడీ థ్రిల్లర్ మిక్స్ లాగా. సో సత్య వల్ల ఆ క్యారెక్టరైజేషన్ సత్యాన్ని బేస్ చేసుకుని క్యారెక్టరైజేషన్ మారింది కానీ స్టోరీ అనేది సేమ్ అదే ఉంది, అదేం మారలేదు. ఇట్స్ లైక్ మిస్టర్ బీన్ ఫిల్మ్ బేసికల్లీ. మిస్టర్ బీన్ డూయింగ్ మరి అంత స్పూఫీ ఆ ప్యారడీ. ఇప్పుడు జానీ ఇంగ్లీష్ అంటారు కానీ జానీ ఇంగ్లీష్ జోన్ కూడా కాదు. అంటే ఈజ్ నాట్ క్యారికేచరిస్ట్ కైండ్ ఆఫ్ ఇది కూడా కాదు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం నేను ఈవెంట్లో చెప్పినట్టు ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ లో సత్య చేస్తే ఎలా ఉంటుంది అంతే. సత్య విల్ బి సీరియస్ ఓన్లీ, సీరియస్ గానే ఉంటుంది, సీరియస్ గా ఉంటుంది. దానికి చూసి మనకు కొంచెం నవ్వు వస్తుంది కానీ నాట్ స్పూఫ్ కైండ్ ఆఫ్ జోన్ లో అయితే ఏమీ కాదు. సత్య మీ ఫిల్మ్ లో చేసినంత అప్రిసియేషన్ వేరే ఫిల్మ్స్ లో రాదు. సో యూ సీన్ సంథింగ్, అంటే ఆయన కోర్ ని చూసి యూ అనుకుంటా బ్రాట్ హిమ్ అవుట్ దట్ ఆస్పెక్ట్ అనేది. ఎస్పెషల్ గా డాన్సెస్ ఇవన్నీ చిరంజీవి గారి స్వాగ్ ఆల్మోస్ట్ కనిపిస్తుంది. సో హౌ డిడ్ యూ అబ్జర్వ్ దట్? సత్యనా అంటే అతను మంచి యాక్టర్ అది తెలుసు, డాన్స్ చేయగలడని ఒక మూవీ స్పీడ్ ఉన్నాడో ఎందులోనో ఒక సాంగ్ ఉంటుంది సత్యకి హీరోయిన్. అందులో చూసి ఒక మంచి ఈజ్ మూమెంట్స్ ఉన్నాయి అనిపించింది. సో అక్కడ డాన్స్ ఆఫ్ లా చేద్దాం, డాన్స్ చేయగలడు అనిపించి అప్పుడు మా తోళ్ళలో అలా పెట్టాం అనమాట. కానీ ఇంకా బాగా చేయగలడు కానీ చేయడు, దాచుకున్నాడు అతను. నెక్స్ట్ దానికి ఏదో చేద్దాం. రైట్. ఇందులో కూడా ఒక సాంగ్, డాన్స్ సాంగ్ రిలీజ్ చేశారు. దట్ వాజ్ లైక్ వెరీ కూల్ ప్రమోషనల్ సాంగ్. యా రైట్. ఇప్పుడు ఈ జెట్లీ అనేది మీరు ఈ పోస్టర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే స్వింగ్ ఫిషర్ ఉంది, రైట్? అజయ్ ఇన్ వైట్ కాస్ట్యూమ్స్. ఇది ఏదన్నా రియల్ ఇన్సిడెంట్ కి సంబంధం ఉందా? రియల్ ఇన్సిడెంట్ కాదు కానీ ఒక రియల్ క్యారెక్టర్ బేస్ చేసుకొని ఫిక్షనల్ గా ట్రీట్ చేసాం అనమాట. సో అజయ్ గారు ప్లేస్ ధర్మేష్ ప్రజాపతి. సో ఈజ్ ఓనర్ ఆఫ్ ప్రజాపతి బ్యాంక్ అనమాట. సో ఆ బ్యాంక్ స్కామ్ చేసి ఒక 15,000 కోట్లు పోగొట్టి పారిపోతాడు. సో అతన్ని పట్టుకొని దుబాయ్కి తెచ్చేది ఐడియా. సో ఫస్ట్ 10 minutes లో ఇదంతా ఎస్టాబ్లిష్ చేసేస్తాం అనమాట మనం. రైట్. సో అతన్ని ఇప్పుడు దుబాయ్ నుంచి కొచ్చికి ఎక్స్ట్రాడైట్ చేసే ఫ్లైట్ లో ఏం జరిగింది అనేది స్టోరీ, హోల్ స్టోరీ. రైట్. వైక్ వచ్చి ఈజ్ కేరళగే లేదు, అంటే నాకు సీక్వెన్స్ తగ్గట్టు నాకు కొన్ని బేసిక్గా హైదరాబాద్ అంటే అది సిటీ మీద నుంచి వెళ్తుంది, నాకు సీ మీద నుంచి వెళ్ళే రావాలి. నా స్టోరీ వైజ్ సీ మీద నుంచి వెళ్ళాలన్నమాట. ఓకే, అందుకని కొచ్చి పెట్టారు. రైట్. ఇంకోటి నాకు అనిపించేది ఏంటంటే దీంట్లో ఇట్స్ మీ ఎస్థెటిక్స్ ఉన్నాయి చూసారా, ఎస్థెటిక్స్ అండ్ కామిక్ స్టైల్ నాకు కొంచెం హ్యాపీ న్యూ ఇయర్ స్టైల్లో కనిపిస్తుంది. ఎస్థెటిక్స్ అంటే కలర్స్, దట్ ఈస్ లైక్ ఏ వెరీ క్లీన్ బ్రైట్ కలర్స్ అండ్ క్లీన్ క్యాన్వాస్ ఉన్నట్టు. ఇట్స్ లైక్ ఆ స్టైల్ ఉంది హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇందులో కూడా కొంచెం
కామెడీ కూడా డెడ్ ప్యాన్ కామెడీ ఉంటుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ మత్తు వదలరా సిరీస్, దే ఆర్ లైక్ మోర్ లైక్ మిడిల్ క్లాస్ ఓరియంటేషన్, బట్ సెకండ్ పార్ట్ లో కొంచెం ఆ మిడిల్ క్లాస్ ఓరియంటేషన్ తీసేసి కొంచెం వెరీ పాష్ గా వచ్చే విధంగా క్యారెక్టర్ డిజైన్ చేశారు. సో ఈ ఎస్థెటిక్స్ అనుకోవడానికి గల కారణం ఏంటి? అంటే అది ఇన్బిల్ట్ మామూలుగా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలని. ఇందులో ఎస్థెటిక్స్ వచ్చేసి కొంచెం ఇది మీకు అలా అనిపించచ్చు, కానీ కొంచెం ఇది ఒక డార్క్ జోన్ లోనే ఉంటుంది మూవీ. ఎందుకంటే మొత్తం ఫ్లైట్ లోనే జరుగుద్ది కాబట్టి. ఇంకోటి నైట్, సో నైట్ 3 hours ఒక దుబాయ్ నైట్ లో స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ కి అయిపోయే కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనమాట. సో ఇంకోటి ఒక థీమ్ లో వెళ్దాం అనుకున్నా. బేసిక్ నాకు ఎల్లో ఇష్టం, సో థీమ్ కూడా కొంచెం ఎల్లో బ్లాక్స్ గ్రేస్ బ్లూస్ కొంచెం ఈ జోన్ లో వెళ్ళిన ఫిల్మ్. సో ఇంకోటి ముందు నుంచే మామూలుగా ఇప్పుడు ఎకానమీ కానీ, ఇప్పుడు ఎకానమీ సీట్స్ అవి ఉంటాయి, సో హెడ్ రెస్ట్ గ్రే అండ్ ఎల్లో మిక్స్ లాగా. బిజినెస్ క్లాస్ ది ఒక థీమ్, దాని తర్వాత డైమండ్ క్లాస్ అని ఇంకోటి ఉంటుంది, అదొక థీమ్. సో అలా ఆ కైండ్ లో వెళ్ళింది. ఇంకోటి అంతే, అంటే కొంచెం కొత్తగా ఉండాలి అని ఫీలింగ్ తో అలా. రైట్. ఈ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా ఇట్ లుక్స్ లైక్ టిపికల్ బ్రిటిష్ స్టైల్ ఇది ఉంటది. అంటే ఆ మీసం ఒకటి, అంటే మేము అనుకుంది హార్దిక్ పాండ్యా లుక్ విత్ హార్దిక్ పాండ్యా లెక్క సన్న మీసం హెయిర్ ఐడియా. అంటే అదే కాస్ట్యూమ్స్ కొంచెం, అంటే బేసిక్ ఒకే కాస్ట్యూమ్ 80% ఆఫ్ ద ఫిల్మ్ ఫ్లైట్, 85% ఫ్లైట్ లోనే జరుగుతుంది కాబట్టి కాస్ట్యూమ్. అందుకే ఈయనకు కూడా కొంచెం అందరిది కొంచెం యూనిక్ వెళ్ళావు. సో కిషోర్ గారిది అయితే ఐడియా లుక్ అయితే హార్దిక్ పాండ్యా. సో ఎవరి లుక్ ఇది? దీపికా పడుకోన్నా హీరోయిన్ లుక్? హీరోయిన్ లుక్ ఏమనుకోలేదు. తనే మధ్య పాపిల్లో నేను కొంచెం ఏజ్డ్ గా అనిపిస్తాను తనే చెప్పి, తనే బేసిక్ గా తన మేకప్ గానీ అంతగాని తనే చేసుకుంది. సో షీ వాజ్ ఆల్ అలోన్. తనకు ఒక మేకప్ పర్సన్ ఎవరు బాయ్ ఎవరు లేరు, ఒకటే పాపం తనే వచ్చేది, తనే మేకప్ చేసుకునేది, హెయిర్ ఒకళ్ళు చేసేవాళ్ళు అంతే. ఎన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో? ఆల్మోస్ట్ ఒక 6-7 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే. సో మీ రైటర్ ఏడి సోమా, ఆయన పైలట్, కో పైలట్. సో వైవా హర్ష ప్లేస్ ద పైలట్, హీఈస్ ద కో పైలట్ అనమాట. సో తను ఇట్లా వాళ్ళు మనకి ఏం అర్థం కావు కదా మాట్లాడుతుంటే, పైలట్ మాట్లాడుతుంటే అతని క్యారెక్టర్. సో విల్ బి స్పీకింగ్ జిబ్రిష్ అనమాట. సినిమా మధ్య మధ్యలో అలా ఏదో అనౌన్స్మెంట్లు ఇస్తుంటాడు, ఎవరికి అర్థం. సో మీరు అన్నారు మిడిల్, అదే మిషన్ ఇంపాసిబుల్ స్టైల్ ఫిల్మ్ అనేసి. సో అది చాలా హిలేరియస్ గా ఉంది టు ఇమాజిన్ సత్య ఇన్ దట్ స్పేస్. సో అతను సీరియస్ గా చేస్తుంటాడు, సో చూసే వాళ్ళకి కామెడీ. స్టేక్స్ కూడా సీరియస్ గా ఉంటాయి మామూలుగా. సో ఇట్స్ సీరియస్ ఫిల్మ్ లోనే, సీరియస్ ఫిల్మే స్టేక్స్ అన్ని సీరియస్ ఉంటాయి. అంటే మేజర్ గా ఇప్పుడు టు గివ్ కాంటెక్స్ట్, సత్య బాత్రూమ్ లో లెగుస్తాడు, తనకు తన గతం గుర్తుండదు, ఎవరో తను చంపాలనుకుని ఉంటారు, చూస్తే పొట్టలో పెన్ను పొడిచి ఉంటుంది. ఈ పాయింట్ లో లెగుస్తాడు, లెగిసి ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నాడు, అసలు తను ఎవరో తనకు తెలియదు, తను ఎవరు చంపాలనుకున్నారో తెలియదు. ఇప్పుడు ఆ మూవీలో ఇప్పుడు తను ఎవరు తెలుసుకుంటూ ట్రావెల్, ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చాడు, బోర్న్ ఐడెంటిటీ మీట్స్ డెడ్ పూల్ అనుకో. సో ఆ జోన్ లో ఉంటది. సో అదే ఎవరు తెలియదు, సినిమా ఎండ్ కి తెలుసుకుంటాడు, అలా ఆ టైప్. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తుంటారు నౌ. సో ఐడెంటిఫైబిలిటీ ఎలా ఉంటుంది? అట్ ద సేమ్ టైం ఫ్లైట్ గురించి ఏం తెలియని వాళ్ళకి కూడా ఎలా, హౌ ఆర్ దే గోయింగ్ టు ఇంటర్ప్రెట్? అంటే మేజర్ గా ఇప్పుడు ఫ్లైట్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలిసిన అవసరం లేదు. ఇప్పుడు అది ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది, అన్ని ఇల్లు ఒకలా ఉండవు, ట్రైన్ ఉంటుంది మామూలుగా. సో ఫ్లైట్ జర్నీ అనేది ఎంత కొంత చేయకపోయినా సరే, నేను 10,000 పెట్టి ఫ్లైట్ ఎక్కకుండా 200 ఫ్లైట్ ఎక్కి అది కూడా ఎంజాయ్ చేసి అన్ని చూపెడతా, కార్గో, కాక్పిట్, బిజినెస్ క్లాస్ ఇది. సో అంటే ఫ్లైట్ టెక్నికాలిటీస్ తేవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే ఒక స్పేస్ లో జరుగుతుంది, అదే ఒక కంటెంట్ స్పేస్ లో జరుగుతున్న స్టోరీ కాబట్టి. మేజర్ గా ఇప్పుడు సత్య క్యారెక్టర్, సో సత్య ఏం ఫీల్ అవుతున్నాడు, ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతుంది. అంటే ఆడియన్స్ కి సత్య ఎవడో తెలియదు, సత్య కూడా ఆడియన్స్ అవ్వదు, ఇద్దరు కలిసి తెలుసుకుంటూ ఉంటారు అనమాట. సో అది మీరు రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రెమోలో స్నైడర్ కట్ కనిపించింది. సో ఇటువంటి చాలా అంటే వియర్డ్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఫన్నీ. బేసిక్ బ్యాంక్ బయట ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట ఓపెనింగ్ సీన్. రైట్. అందరూ అదే డబ్బులు తీసే ఇది, అందులో మధ్యలో ఒకడు రిలీజ్ ద స్నైడర్ కట్ ఫన్నీగా ఉంటుందని పెట్టడం. అటువంటి ఉంటాయి సినిమా మొత్తంలో ఉండవు సార్. అంటే స్పేస్ అక్కడ వర్కౌట్ అయింది కాబట్టి ఉంటుంది. అంటే టూ మచ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఎక్కువ అయితే స్కోప్ ఉండదు, ఎందుకంటే ఫ్లైట్ లో మనం అంత పెట్టలేము. ఇప్పుడు మన సెట్ అంటే ఇప్పుడు లాడ్జ్ అంటే అందులో పోస్టర్స్ పెట్టడానికి ఇలా పెట్టిన స్కోప్ ఉంటుంది. ఫ్లైట్ లో అలాంటివి ఉండవు కాబట్టి చిన్న చిన్న ఉన్న చోట్ల అలా ఏమన్నా ఉంటే పెట్టాం, కానీ మేజర్గా అయితే
యాక్చువల్గా మనం యాక్షన్ ఫిల్మ్స్ ఏ చూసుకున్నా కూడా దే ఆర్ లైక్ ఇంపాసిబుల్ లాజికల్లీ, బట్ పెద్ద హీరోలు చేశారు కాబట్టి బిలీవబిలిటీ ఫ్యాక్టర్ అది అలాగ మనల్ని ప్రోగ్రామ్ చేసి ట్రైన్ చేశారు రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఆ సినిమాలు ఇలానే ఉంటాయి. ఈవెన్ ఫ్లైట్ లో కూడా యూ కెన్ గో అవుట్ స్పేస్ లోకి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేసేసి యూ కెన్ డూ ఎనీథింగ్ అనే బిలీవబిలిటీ అనేది ఆడియన్స్ లో సినిమాటిక్ గా ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు సత్య చేస్తుంటే ఎలా ఉంటుంది? అదే అనుకుంటున్నా. ఇప్పుడు నాకు అదే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నాన్ మిడ్ రేంజ్ వాళ్ళతో కూడా చేయొచ్చు. ఇది నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు చేస్తే అలాంటి వాళ్ళు మీరు అన్నట్టు బిలీవబిలిటీ వాళ్ళు చేయాలి, లేదా సత్యాన్ని టామ్ క్రూజ్ చేస్తే నోబడీ విల్ క్వశ్చన్. నో క్వశ్చన్. ఇప్పుడు అదే సత్య చేస్తే నవ్వుకుంటారు. ఇప్పుడు ఆ సెన్స్ ఆఫ్ బిలీవబిలిటీ ఇప్పుడు నేను అనేది ఇందులో జరిగేవి పాసిబుల్ కాదు నేను చెప్పలేదు కానీ ప్లాజిబుల్. సో మీరు టెక్నికల్ గా లాజికల్ గా చూస్తే అవి అవుతాయి, అలా జరిగినా వర్కౌట్ అవుతాయి, కానీ ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ వి సీ డైలీ అలా అనమాట. సో ఇప్పుడు ఇదే సత్య చేస్తూ ఉంటేనే నవ్వుకుంటూ చూస్తాం మనం. అంటే ఆ సెన్స్ ఆఫ్ బిలీవ్, అరే ఈడేంట్రా ఇలా చేస్తున్నాడు, ఈడేంట్రా ఫ్లైట్ నడుపుతున్నాడు అంటే అన్నిటికీ ఒక చిన్న రీజనింగ్ ఉంటుంది అనమాట. సో అదైతే ఎవరు పట్టించుకోరని నా ఫీలింగ్. అదే ఇప్పుడు ఏమన్నా వేరే కొంచెం యంగ్ హీరో ఎవరన్నా పెడితే అప్పుడు పక్కా వచ్చేది అది. అందుకే నేను అంటే ఒకటి వెళ్దాము ఇప్పుడు వాళ్ళు కాదంటే నాకు ఎందుకో ఈ బిలీవబిలిటీ అంటే ఒక 2 సీక్వెన్స్ ఉన్నాయి అనమాట. అది కానీ ఎక్కడన్నా కొంచెం డిస్కనెక్ట్ అవుతే ల్యాండ్ అవ్వవు అనమాట అనుకున్నాను. అందుకే సత్యతో ఏంటంటే నాకు ఒక క్లారిటీ ఉంది. ఓకే సత్య చేస్తే అది ఎంత కాదన్నా ఒక హ్యూమర్ వేతోనే, అంటే మనోడు సీరియస్ గా చేస్తున్నా అది ఎంజాయ్ చేస్తాం మనం. ఈడెంట్రా ఇలా చేస్తున్నాడు అన్న ఫీల్ రాదన్న అంతా. వెన్నెల కిషోర్ కి మీకు అంటే మీ యువర్ కైండ్ ఆఫ్ హ్యూమర్, వెన్నెల కిషోర్ కైండ్ ఆఫ్ హ్యూమర్, అతని పర్సనల్ హ్యూమర్ అంటే చూసారా, విచ్ ఆల్సో గెట్స్ ఇంజెక్టెడ్ ఇన్ టు హిస్ క్యారెక్టర్స్, హిస్ ఫిల్మ్స్, ఆ రెండింటికి సింక్ ఉంటుంది. సో ఐ థింక్ వెన్ యూ మేక్ ఎ ఫిల్మ్ టుగెదర్ అది కనిపిస్తుంది. ఈ ఫిల్మ్ లో కూడా కామెడీ అంటే నేను ప్రతి స్క్రిప్ట్ నాది వెన్నెల కిషోర్ గారు చెప్తా, ఫస్ట్ నరేషన్ ఇస్తా. ఇందులో ఆయన అంటే నేను రిలీజ్ తర్వాత చెప్పొచ్చు, ఇందులో ఆయన ఒక మేజర్ ఇన్పుట్ ఇచ్చారు, నాకు చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో కూడా. సో అదంటే రిలీజ్ తర్వాత చెప్పొచ్చు, అదొకటి. కొంచెం ఎక్కువ ఇప్పుడు వెస్ట్రన్ కామెడీకి ఇద్దరికి బాగా ఇష్టం అన్నమాట మామూలుగా. ఆయన అదే అంటుంటారు అనమాట, కొంచెం దేజోను నేనైతే ఎంజాయ్ చేస్తాను మామూలుగా ఇలాంటివి. సో కొంచెం టీఎన్పీలు కానీ ఈ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఇద్దరికి నచ్చుద్దాం. అందుకే అది కొంచెం. ఇందులో కేమియోస్ ఉన్నాయి, ఫారియా కానీ ఒక క్యామియో ఉంది, క్లైమాక్స్ లో వస్తుంది, ఎవరు అని చెప్పండి కానీ క్యామియో. ఫారియా లేదు, ఫారియా డబ్ ఫర్ రియాకి డబ్బింగ్ అంటే అనుకున్నా కానీ ఫారియాని సింహాన్ని తేవచ్చు ఎలాగో ప్యాసింజర్లు అనేగా అలా పెడదామని. అంటే నాకు మత వాళ్ళు రాని మళ్ళీ ఇందులోకి తేవాలని లేదనమాట. ఇది ఒక సెపరేట్ ఎంటిటీ లానే ట్రీట్ చేద్దాం. ఇట్స్ నాట్ అంటే అది ఇప్పుడు మత వాళ్ళు లాంటి సినిమా చేయాలంటే 3A చేస్తారు. సో ఇట్ హ్యాస్ టు బి సెపరేట్ ఐడెంటిటీ అని పెట్టలేదు, కానీ ఒక క్యామియో అయితే క్లైమాక్స్ లో క్యామియో. రైట్. సో ఈ సినిమా ఆబ్వియస్లీ సక్సెస్ అవుతుంది. సో యూ హావ్ సమ్ లైనప్ ప్లాన్ ఫర్ దిస్, అంటే సత్య క్యారెక్టర్ తో ఇంకా ఫర్దర్ ఫిల్మ్స్ లైక్ బోర్న్ ఐడెంటిటీ లాగా స్కోప్ అయితే ఇట్ హ్యాస్ ద స్కోప్ సార్. సో దాని ఆడేదాన్ని బట్టి ఇప్పుడు ఫ్లైట్ నెక్స్ట్ ట్రైన్ లో అలా కూడా వెళ్ళొచ్చు, స్కోప్ ఉంది, చూడాలి ఇట్ వర్క్స్ అవుట్. బట్ క్యారెక్టర్ కి దీనికి క్యారెక్టరైజేషన్స్ కి అయితే స్కోప్ బాగుంది. మీరు మెయిన్ క్యారెక్టర్స్ కీప్ రిపీటింగ్, సత్య, వెన్నెల కిషోర్, అజయ్, కంఫర్ట్ లెవెల్ అండ్ అండర్స్టాండింగ్ ఏనా? క్యారెక్టర్స్ తో పాటు నేను టెక్నీషియన్స్ కూడా రిపీట్ చేస్తుంటా, ప్రొడ్యూసర్ అందరూ సేమే. ఆ ప్రొడ్యూసర్ అనేది అదే అంటే నన్ను అందరూ సత్యానే అంటారు కానీ చూస్తే ఫస్ట్ సినిమా నుంచి అందరూ సేమ్ వాళ్ళే చేస్తున్నాం. అంటే అంతే, కంఫర్ట్ ఒకటి అర్థం చేసుకుంటారు నా కైండ్ ఆఫ్ జోన్. సో అలా. సో అంటే జనరల్ గా వెన్ యూ గెట్ మంచి సక్సెస్ వచ్చినప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఆఫర్, బయట నుంచి ఆఫర్స్ వచ్చుంటాయి కదా. సో ఎందుకు వెళ్ళటం లేదు? వై ఆర్ యూ స్టికింగ్ టు చెర్రీ గారు? అంటే నాకు ఒక చిన్న ఇది ఏంటంటే భయం లేదా ఏదన్నా అనుకోవచ్చు. అంటే నాకు ఒక మేజర్ నేను చేసే సినిమా నాకు నచ్చాలి, నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ అది ఉండాలి. సో ఎంత కాదన్నా అది ఇస్తారు ఇయరు అని పక్కన పెడితే ఇక్కడ నాకు కంఫర్టబుల్గా ఉంది. నాకు నచ్చిన ఫిలిం నాకు నచ్చినట్టు నేను తీసుకోగలను. నాకు నచ్చిన ప్రొడక్షన్ వైజ్ నాకేం కావాలి. ఇప్పుడు ఈ సినిమాకి ఫర్ ఎగ్జాంపుల్ సత్య, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సత్య హీరో అన్న వేరే హీరో అన్న ప్రొడక్షన్ బడ్జెట్ సేమే ఉంటాయి. అంటే ఎంత కాదన్నా ఇంకోటి నేను రాసే స్టోరీస్ అవి కూడా కొంచెం ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ క్యాల్కులేటెడ్ రిస్క్స్ అనుకోవచ్చు అన్ని మూవీస్. సో ఆ రిస్క్ చేసే వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు అంటే నాకు ఆ ఫుల్ ఫ్రీడమ్ ఇక్కడ ఉంది. సో అక్కడ ఇస్తారా అయ్యారా అంటే అది వెళ్తే తెలుస్తుంది, కానీ ఇక్కడ నాకు ఉన్నప్పుడు ఇప్పుడు క్లాప్ కానీ మైత్రి కానీ అంటే ఇప్పుడు వాళ్ళు మెయిన్ పెద్ద ప్రొడక్షన్సే. ఇప్పుడు దాని నుంచి నేను బయటకు వెళ్ళి ఇంకోళ్ళ దగ్గర చేసి మళ్ళీ అది అవుద్ది ఎందుకు, ఇది ఇక్కడ నాకు హ్యాపీగానే ఉంది కదా, నా క్రియేటివ్ జ్యూసెస్ నాకు బాగానే వెళ్తున్నాయి అన్న దాన్ని బట్టి
సో ఈ ఫిల్మ్ తర్వాత MV3 లేదు సార్, హారర్ చేద్దాం. హారర్ ఫిల్మ్. దాని తర్వాత MV3. హారర్ అంటే హ్యూమర్ ఉంటుంది ఆబ్వియస్లీ. సీరియస్ సీరియస్ హారర్ చేద్దాం. నాట్ ఏ లాఫింగ్ మ్యాటర్. ఐ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ కామెడీ. సో ఒక సీరియస్ ప్యూర్ హారర్ కొత్త వాళ్ళతో చేద్దాం అనేది ఐడియా. సో హోప్ఫుల్లీ ఐ విల్ మేక్ ఇట్. మీకు హారర్ ఫిల్మ్స్ అంటే బాగా నచ్చే జేమ్స్ వాన్ నా ఫేవరెట్ డైరెక్టర్. సో ఇన్సిడియస్, కాంజరింగ్ అంటే అవన్నీ పెట్టేవి నాకు. బేసిక్ గా హారర్ మూవీ ఇంట్లో ఒక్కడిని చూస్తే భయం వేస్తుంది, థియేటర్ లో భయం అయింది మామూలుగా. కానీ థియేటర్ లో కూడా భయపెట్టిన సినిమా ఇన్సిడియస్, కాంజరింగ్. సో జేమ్స్ వాన్ అనే డైరెక్టర్. సో అలాంటి ఒక ప్యూర్ హారర్ అంటే తెలుగులో కూడా చాలా రోజులు అయినాను. మసూదా నాకు తెలిసి లాస్ట్, ఇంకా మళ్ళీ రాలేదు. సో కొత్త సెటప్ లో అంటే ప్రతి హారర్ ఇంట్లో అలా కాకుండా ఒక వేరే సెటప్ లో ప్లాన్ చేస్తాం. రైట్. మీరు చేసే సినిమాల్లో ఇన్స్పిరేషన్స్ ఆర్ స్పూఫ్స్ అనేవి ఉంటున్నాయి. సో అందులోంచి బయటకు వచ్చేసేసి అంటే మీకు అది ఒక ఇన్బిల్ట్ అయిపోతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో దాన్ని టోటల్ గా షట్ చేసి టు షో యువర్ సెల్ఫ్ ఇన్ అదర్ రోల్ అనే దాన్ని. నాట్ టు షో ఎనీవన్ సార్. నాకు ఇప్పుడు ఆల్రెడీ 4 కామెడీస్ అయ్యాయి. నాకు ఇంకా మళ్ళీ నెక్స్ట్ MV3 చేసినా అది కొంచెం మిక్స్ ఆఫ్ కామెడీ అండ్ థ్రిల్లర్ ఉంటుంది. కానీ నాకు ఒక కాసేపు కామెడీ పక్కన పెట్టి నాకు అండ్ ఐ వాంట్ ఫోకస్ ఆన్ ద డైరెక్షన్. సో ఎక్కువ డైలాగ్, హ్యూమర్ ఇవి అన్ని కాకుండా జస్ట్ ఆ టెక్నికాలిటీ అండ్ ఆ డైరెక్షన్ ప్లేస్మెంట్. ఇంకోటి స్టోరీ అనేది నాకు ఇప్పుడు నేను 10 years బ్యాక్ నుంచి రాసుకుని నాకు చాలా ఇష్టమైన స్టోరీ అనమాట ఇది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో చేద్దాం. ఇంకోటి అది ఎక్కువ ఒక కాన్సైజ్డ్, ఒక చిన్న మంచి లో బడ్జెట్లో. అంటే ఇప్పుడు నాకేంటంటే ఒక చిన్న మార్కెట్ అది కూడా వచ్చింది. సో అది సేఫ్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైం. ఇంకోటి కరెక్ట్గా టైం కూడా ఉంది నాకంటే ఈ 6 months అది ఫినిష్ చేద్దాం అనేది ఐడియా అనమాట. నేను మతోలో స్టార్ట్ చేసినా నాకు ఈజీగా ఒక 1 year ఇప్పుడు రైటింగ్ ఇది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ప్రీ ప్రొడక్షన్ అది మెల్ల స్టార్ట్ చేసుకుని ఐ వాంట్ ఫినిష్ దిస్ ఫిల్మ్ అండ్ నెక్స్ట్ ఇయర్ MV3 చేద్దాం అనేది ఐడియా. కొంచెం స్కేల్ అది కొంచెం పెద్దది అనమాట. సో దానికి ఆ ప్లానింగ్ అది ఉంటుంది. సో మీరు సినిమా చూసారా యాజ్ అన్ ఆడియన్స్? సో వాట్ యు లైక్ ఇన్ ద ఫిల్మ్? నా మేజర్గా నాకు అంటే అన్నిటికంటే ఈ సినిమా నేను తీసా కాబట్టి నా పక్కన పెడితే నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వెల్ ముందు వచ్చే అంటే లాస్ట్ సమ్ 45 minutes టు ఇంటర్వెల్ వరకు నాకు చాలా బాగా నచ్చింది ఆ మ్యూజిక్. కానీ అంటే నేను ఇప్పుడు తీసిన సీన్స్కి భైరవ ఇచ్చిన మ్యూజిక్ ఈస్ వాట్ నాకు మొత్తం అంటే ఎన్నిసార్లు చూసినా అది. బట్ ప్రీ క్లైమాక్స్లో ఒక సిచ్యువేషన్లో ఒక సాంగ్ విల్ బి రిలీజింగ్ అనమాట. అవి 2 మంచి హై ఇచ్చి దోస్ 2 ఆర్. సో ఇంటర్వెల్ క్లైమాక్స్ ఈ 2 హై ఉంటాయి. అదే ఏ మూవీకైనా కూడా దట్స్ ఏ ప్లస్ అన్నట్టు. లాస్ట్ ఒక 25 minutes వరకు మంచి ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్ అవుతుంది ఫిల్మ్. అదైతే ఉంది. సో మ్యూజిక్ లో మీకు మతువతలాకి ఒక సిగ్నేచర్ ఉంటుంది. అందులో కొన్ని సౌండ్స్, కొంత మ్యూజిక్ అనేది. సో దీనికి కూడా ఏదైనా ఎనీ అంటే సిగ్నేచర్ గా ఉండబోయే అంటే అలాంటిది తెలియదు. కానీ ఇందులో కొంచెం కొత్తగా ఫాంక్ మ్యూజిక్ అని నాకు మొన్న భైరవ చెప్తే తెలిసింది. ఇప్పుడు మన ట్రైలర్ లో కూడా ఆ కైండ్ అది మూవీస్ ఇప్పటి వరకు వాడలే అంట భైరవ చెప్పాడు. నాకు కొత్తగా కొంచెం ఆ స్టైల్లో వెళ్ళింది. కానీ అంటే ఎగ్జాక్ట్ గా హూ అనేది అది రిజిస్టర్ అయ్యేది అది అలాంటిది ఏమి ఉండకపోవచ్చు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ జోన్ లోనే అవుతుంది మ్యూజిక్. ఈ మూవీలో మీరు కొత్తగా ట్రై చేసింది ఏముంది? కొత్తగా అంటే అదే బేసిక్గా ఇంటర్వెల్ సీక్వెన్స్, ఇంటర్వెల్ తర్వాత అంటే నేను నేర్చుకోవడానికి ఒక 6 minutes ఫుల్ 3D సీక్వెన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఒక 3 sequence ఉన్నాయి ఫుల్ 3D ఉంది అది. సో స్టార్ట్ కూడా నేను ఆ సీక్వెన్స్ తోనే స్టార్ట్ చేశాను. సో ఆ CGకి 4 months పడుతుంది అనమాట మామూలుగా. సో అది ముందు ప్లాన్ చేసుకుని అది ఒకటి. ఇంకోటి మోకోబాట్ ఒక అజయ్ గారి ఫ్లాష్ బ్యాక్ ఫ్లైట్ లో ఉంటుంది అనమాట ఒక సీక్వెన్స్. అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేద్దాం అని. అది కెమెరా యాంగిల్ మోకోబాట్ వల్ల కొంచెం అంటే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ప్రతిది ఇప్పుడు ఫ్లైట్ లో చెప్తుంటే కట్ అయ్యి కింద ఓపెన్ చేసి అలా ఉంటది. అలా కాకుండా ఆ ఫ్లాష్ బ్యాక్ ఫ్లైట్ లోనే మోకోబాట్ వాడి చెప్పి అది కొంచెం నాకు నచ్చింది. అంటే విండోలోంచి కింద చూపించడం, కింద అలా డైరెక్ట్ కట్ అయ్యి ఇప్పుడు బేసిక్ ఆయన ఫ్లాష్ బ్యాక్ ఆయన బ్యాక్ స్టోరీ చెప్తుంటే నా స్కోప్ ఏంటంటే బయటకు వెళ్ళి రావాలి. కానీ అలా రాకుండా నేను అది ఆ ఫ్లైట్ లోనే ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా విత్ విజువల్ విత్ దిస్ నరేషన్ ఒకటి ప్లాన్ చేసి వెరైటీగా కొత్తగా ఉంటుంది. అండ్ నా ఫ్లైట్ నుంచి బయట రావాలని లేదనమాట. సో అజయ్ గారు అప్పుడు అందరు నరేట్ చేస్తున్నాడు బయటకు వస్తే బాగుంటుంది, అంత ఫ్లైట్ లోనే ఉందిగా కొంచెం ఆడియన్స్ కి బయటకు వచ్చి బ్రీతింగ్ అంటే లేదు అని ఆయన చూశాక అరే ఇదే బాగుంది అని అన్నారు.
సో అదొకటి అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే టెక్నికల్ గా ఒకటి కొత్తగా ఏమన్నా చేశానంటే అదొకటి. అది ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఒక సీక్వెన్స్ ఒకటి అండ్ క్లైమాక్స్ కూడా నాకు నచ్చింది. నాకు ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్. హిందీ పాసిబిలిటీస్ ఉంటాయి కదా ఫిల్మ్స్ కి, మత్తు వదలరా కానీ, అంటే సిమిలర్ విత్ లోకల్ ఫ్లేవర్ తో తీయొచ్చు. అటువంటి ఆఫర్స్ వచ్చినాయి మీకు? జనరల్ గా తెలుగులో హిట్ అయిన అందరూ డైరెక్టర్స్ కి హిందీ నుంచి ఆఫర్స్ వస్తాయి టు రీమేక్ ఇట్ ఇన్ హిందీ. అంటే రీమేక్ ది వచ్చింది, అది వర్క్ కూడా చేసాం, అంత అయింది. అప్పుడే కోవిడ్ అది వచ్చింది, కానీ నాకు యాక్టర్ సెట్ అవర్ అనిపించి నేను అంటే స్క్రిప్ట్ మొత్తం అయిపోయింది మొత్తం ఫస్ట్ పార్ట్ యాక్చువల్లీ అయిపోయి చేద్దాం అనే టైంకి నేను ఒక యాక్టర్ అనుకున్నా, యాక్టర్ డేట్స్ ఖాళీ లేవు, వాళ్ళు ఒక యాక్టర్ సజెస్ట్ చేశారు, నాకు అది సెట్ అవరేమో అనిపించింది ఆ బాబు క్యారెక్టర్కి మామూలుగా. సో దాని తర్వాత కోవిడ్ అది వచ్చేసారు, కోవిడ్లో చాలా మంది చూస్తారు మా తోళ్ళు, సో ఇంకా ఎక్కువ మంది చూస్తారు, ఇప్పుడు తీసి నో పాయింట్ అని నాకు అనిపించింది. ఇంకా ఇప్పుడు మా తోళ్ళ 2 ఇవి కూడా ఏంటంటే మ్యాక్సిమం అందరూ అదే డబ్బింగ్ లేదా సబ్ టైటిల్స్తో చూసేస్తున్నారు, సో నో పాయింట్ ఇన్ డూయింగ్ రీమేక్స్ అని నా ఫీలింగ్. ఈ సినిమాని మళ్ళీ వాళ్ళతో తీసి యాక్చువల్ గా పాన్ ఇండియా థియేటర్ లో ఆడలేదు, పాన్ ఇండియా ఓటీటీలో ఆడుతుంది కదా. అవును సార్, ఇప్పుడు ఈ తెలుగు ఇవి తీసినా ఇంకా మనం ఇంకా సెపరేట్ నాకు తెలిసి రీమేక్స్ అనేవి ఇంకా వర్కౌట్ అవ్వని నా ఫీలింగ్. సో హౌ డూ యూ కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్? అంటే ఇప్పుడు మీరు తీసేవి తెలుగు సినిమాల టైప్ లో ఉండవు, యూ అంటే ఒక సపరేట్ జానరా క్రియేట్ చేస్తారు మీరు కదా. కానీ ఎవ్రీ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. యాజ్ ఎ ఆడియన్స్ వెళ్ళి చూస్తే యూ విల్ నో ద ట్రెండ్, యూ విల్ నో వాట్ పీపుల్ ఆర్ లైకింగ్, వాట్ పీపుల్ ఆర్ హేటింగ్, ఇవన్నీ. అలాగా మిమ్మల్ని ఇన్ ట్యూన్ విత్ ద ఆడియన్స్ ఎలాగా, హౌ ఆర్ యూ కీపింగ్ ఇట్? అంటే మూవీస్ ఏ వాడతాయి ఎవడో మనకి తెలుసు సార్, కొన్ని మనకి నచ్చినవి ఆడతాయి అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది, కొన్ని నచ్చినవి ఆడతాయి అప్పుడు అర్థం కాదు ఏం నచ్చాయి అని నేర్చుకోవడం. ఇప్పుడు మనకి మన సెన్సిబిలిటీస్కి నచ్చినవి కొన్ని ఆడే అనుకోండి, ఆ సెన్సిబిలిటీలో నేను ఎలాగో దిగలేను ఎండ్ ఆఫ్ ది డే, రైట్. సో ఇప్పుడు నాకంటూ కొన్ని సెన్సిబిలిటీస్ ఉన్నాయి, దానికి మ్యాచ్ అయ్యి ఒకే వర్కౌట్. ఎండ్ ఆఫ్ ది డే ఏ ఫిలిం తీసినా అది గ్యాంబుల్ అని నా ఫీలింగ్. సో కామెడీ అనేది సబ్జెక్టివ్ కాబట్టి అది నచ్చితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మూవీ కొంతమందికి నచ్చచ్చు జోక్స్, కొంతమందికి ఇదేం జోక్ రా అనిపించచ్చు, అది ఉంటుంది. మెజారిటీ పీపుల్ కనెక్ట్ అయ్యి నచ్చితే, ఇప్పుడు మా తోళ్ళ 2 కూడా నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, ఇదేం జోకు లేదా ఇదేం ఉంది ఇందులో దీనికి ఎందుకు నవ్వుతున్నారా అనిపించే వాళ్ళు ఉంటారు. అది తక్కువ మెంబర్స్ ఉంటే మెజారిటీ వాళ్ళకి నచ్చితే వర్కౌట్ అవుతుంది. సో హోప్ అంతే, ఎక్కువ మందికి నచ్చి ఎక్కువ మంది రిలేట్ అవుతే వర్కౌట్ అవుతుంది. హ్యాపీ బర్త్డే ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఎక్కువ మందికి నచ్చలేదు, కొంతమంది బాగా నచ్చింది. అందులో వాట్ వెంట్ రాంగ్? అదే సార్, బేసిక్గా అది థియేట్రికల్ ఫిలిం కాదని నా ఫీలింగ్. ఒకవేళ అయినా ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఫిలింకి వర్కౌట్ అవ్వలేదు, ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. ఇంకోటి కొంచెం అదే బేసిక్గా నా మేజర్ నాకు తెలిసి ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చరే ప్రాబ్లం. ఇంకోటి ఆ హ్యూమర్ కూడా మరి బ్రీతింగ్ స్పేస్ లేకుండా టూ మచ్ ఆఫ్ కంటెంట్ తక్కువ టైంలో పెట్టేసరికి ఆలోచించుకోవాలి, అది కొన్ని జోక్స్ అర్థం చేసుకోవాలి. అంటే నాకు మళ్ళీ అదే, అంటే మా తోళ్ళ 2 అంటే నా బేసిక్ టేకింగ్ ఇప్పుడు ఒక ఈ జోక్ వినే లోపల నెక్స్ట్ జోక్ వచ్చేస్తూ ఉంటుంది, అంటే అది నా టేకింగ్ అలా ఉంటుంది, అది చూడాలి మరి. అంటే ఆ హోటల్లోది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, హోటల్ రూమ్స్ ఉంటాయి కదా, అది కూడా అంటే ఆడియన్స్ కి అంత అరటి పండు ఒలిచినట్టు ఉంటుంది, లిటిల్ కన్ఫ్యూజింగ్. వాళ్ళు కూడా కాసేపు బ్రెయిన్ లో ఎక్సర్సైజ్ చేసుకుంటే, అంటే వాళ్ళు ఇప్పుడు పక్క తిప్పి చూసరికి అది ఉండలేదంటే ఇంకా అక్కడ డిస్కనెక్ట్ అయితే ఇంకా కష్టం అనమాట. సో అలా, సో అంటే అదే అది బేసిక్ గా రాసిందే వెబ్ సిరీస్ కాబట్టి ఇట్ వాస్ నాట్ మెంట్ ఫర్ థియేట్రికల్ వాచ్ అని నా ఫీలింగ్. థియేట్రికల్ అంటే మళ్ళీ వేరేలాగా స్క్రీన్ ప్లే మార్చి రాసి ఇంకొకలా తీస్తే వర్కౌట్ అయ్యేది, కానీ ఇట్స్ టూ న్యూ మేబీ. ఇంకోటి నేను ప్రిపేర్ చేయలేదు కూడా నా ఫీలింగ్. అంటే మా తోళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి ఉంటారు, సడన్ గా అంత వేరేలాగా వెళ్ళి మరీ ఓవర్ ద టాప్ వెళ్ళిపోయి వాళ్ళ బ్రెయిన్ నుంచి వెళ్ళిపోయి అలా అయ్యి ఉండొచ్చు. కరెక్ట్. హ్యూమర్ లో బ్రెయిన్ ఉపయోగించాల్సి వస్తుంది. ఇట్స్ అంటే అది బ్రెయిన్లెస్ కామెడీ అని అనిపించిన బ్రెయిన్ యూస్ చేయాలి, అలాంటి జోన్ అనమాట. ఓకే, జెట్లీ May 1st రిలీజ్ అవుతుంది. సో మేడే అంటే డిస్ట్రెస్ సిగ్నల్, సో దట్ ఈస్ గోయింగ్ టు బి బాక్స్ ఆఫీస్ సైరన్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.